వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ చిట్ చాట్. సో అందరి బ్లడ్ లలో షుగర్ ఉంటుంది, నాకు మాత్రం బల్బ్ ఉంటుంది. అంటే నాకు కాదండి, మన హంటింగ్ స్టార్ కి బల్బ్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అండ్ నథింగ్ బట్ ఈ రోజు మన దగ్గర పాన్ ఇండియా మూవీ మరి లారీ చాప్టర్ 1 హీరో శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన బల్బు మూవీలోనే ఉందా, బయట కూడా ఉందా, అండ్ ఎలా సినిమా అసలు ఇంత షార్ట్ పీరియడ్ లో ఎలా ఇంత సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లారు, అండ్ అప్కమింగ్ ఇంకా ఆర్టిస్టులకు కూడా ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటి, ఇవన్నీ కూడా విషయాలు ఆయనతో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ వరకు రావడానికి ఆయన హర్డల్స్ ఏంటి కూడా అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి శ్రీకాంత్ రెడ్డి గారు, హౌ ఆర్ యూ? నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్. థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్. ఒక డౌట్, నాది కాదు, నార్మల్ గా ఫోన్స్ ప్రతి చేతిలో మొబైల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక డౌట్, సహజంగా అందరు డౌట్ పడుతుంటారు, ఇది నిజంగా సక్సెస్ఫుల్ సెల్ఫ్ డబ్బానా అని, ఏమంటారు దానికి? నిజంగా సక్సెస్ఫుల్. ఆల్రెడీ ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. నేను ఎదురుగా నిలబడి నేను చెప్తున్నాను. ఇప్పుడు 5 days లో ఇప్పుడు ఇది 5th day, 6th day ఇస్ గోయింగ్ ఆన్. సో 6th డేకి 1,27,000 మంది ఫుట్ ఫాల్స్, అంటే అన్ని టికెట్స్ తెగాయి మాకు. ఫస్ట్ డే 97 థియేటర్స్, అండ్ ఇప్పుడు సెకండ్ అదే శనివారం వచ్చేసి 112, 122, ఇప్పుడు 135 థియేటర్స్ ఆన్ 6th డే. ఆ రోజు 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 2 పెద్ద కాంపౌండ్ సినిమాలు. ఆ సినిమాలకు అంటే అనకూడదు మనం, కొన్నిటికి షోలు పడలే, కొన్ని సినిమాలకి వాళ్ళకి కూడా ఆడాలని నేను కోరుకుంటున్నా. బట్ నా దానికి ప్రతి చోట షో పడింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఎ మాస్ మూవీ అండ్ పీపుల్ ఎంజాయింగ్ సో మచ్ అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. అంటే ఇంకొకటి మాస్ డైలాగ్స్ అయితేనేమి, అండ్ మాస్ పాటలు అయితేనేమి, అండ్ కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్, యాక్షన్ ప్రతిదీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పీపుల్. సో అదే ప్రూఫ్. దాని డబ్బాని మీరంటే ఇంకా మనం ఏం చేయలేము అనమాట, అట్లా అనమాట. ఇదంతా మీరు చూపిస్తున్నారు బానే ఉంది, కానీ కమెంట్స్ కొన్ని సోషల్ మీడియాలో అంతా పెయిడ్ ఆర్టిస్టులతో చేయిస్తున్నారు. ఇదంతా పెయిడ్ ఆర్టిస్టులు అయితే నాకు 1.4 million వ్యూస్ వచ్చాయి ట్రైలర్ కి. ఒక 30,000 పెడితే 1 million వ్యూస్ వస్తాయి. ఆ తరహాలో నేను ఇంకా పెయిడ్ బాగా డబ్బులు పెట్టి ఒక 10 million, 200 million వ్యూస్ తెప్పించుకుంటా. ఇట్స్ నాట్ లైక్ దాట్, బికాజ్ యూనో నేను ప్రమోషన్ మొదలు పెట్టాను, మూవీ మొదలెట్టాను. మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ప్రమోషన్ మొదలెట్టినప్పటి నుంచి నా సినిమాలో ఏముంది అనేది నేను గట్టిగా చెప్తూ వచ్చాను. అయితే దాంట్లో ఉన్నటువంటి తరహా, తీసిన విధానము, డైలాగులు, పాటలు ప్రతిదీ పెద్ద హీరోలకు కంపారిజన్ గా, పెద్ద డైరెక్టర్లకు కంపారిజన్ గా, పెద్ద ప్రొడక్షన్ హౌస్ కు కంపారిజన్ గా ఉన్నాయి విజువల్స్. సినిమా అంటే చూడని విజువల్, వినని సౌండ్, అవన్నీ ఉన్నాయి. సో ఆబ్వియస్ గా పీపుల్ అవి చూసి ఈ సో కాల్డ్ క్రియేటివ్, అంటే ఇండస్ట్రీ మొత్తం క్రియేటివ్ పీపులే. మన చిన్న కెమెరామ్యాన్ కాంచి, మేకప్ మ్యాన్ కాంచి, యాంకర్ కాంచి ప్రతి ఒక్కరు క్రియేటివే. వాళ్ళకు చిన్న మైండ్ ఉంటుంది, ఎవరొకరు ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. సో అవన్నీ వాళ్ళు ఆలోచించి ఇదేంది ఓపెనింగ్ ఇట్లా చేస్తున్నాడు, ఏదో హెవీగా అనిపిస్తుంది మాటలు అనుకోవడంలో తప్పులేదు. తొక్కడానికి చాలా మంది కూడా ట్రై చేస్తుంటారు. తొక్కడానికి ట్రై చేయడు, నేను తొక్కేస్తా అని ఎవడు నన్ను తొక్కలేడు. అవన్నీ అయ్యే పనులు కాదు. కానీ ఎంతమంది తొక్కారు ఇప్పటి వరకు? మీరే తొక్కేస్తా అన్నారు కదా. నన్ను తొక్కాలని వస్తే అన్నే తొక్కేస్తాం, కానీ ఎవరిని మనం మనకు అవసరం లేదు. పని చేసుకోవాలి, బ్రతకాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి, మంచి ఇంత తప్ప ఇంకేం లేదు. నేనే ఏంటంటే ఇలా హెవీగా ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ 5 లాంగ్వేజ్ల్లో సినిమాని మొదట పోస్టర్ వదిలాను. ఫస్ట్ ఇట్ సెల్ఫ్ షాక్, పీపుల్ చాలా మంది షాక్ అయ్యారు. అంటే ఇండస్ట్రీ గ్రూప్స్ లో డిస్ట్రిబ్యూటర్స్ గ్రూప్, ఎగ్జిబిటర్ గ్రూప్, ప్రొడ్యూసర్ గ్రూప్, టీఎఫ్ఎస్ గ్రూప్ అన్ని గ్రూప్స్ ఉంటాయి. వాటిలో పెట్టినప్పుడు అండ్ నా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వదిలినప్పుడు అండ్ అఫీషియల్ గా ప్రెస్ మీట్ కి వదిలినప్పుడు ఫస్ట్ పోస్టర్, ఫస్ట్ లుక్ లాంచ్ లో 5 లాంగ్వేజెస్ అని వదిలేప్పుడు పీపుల్ షాక్డ్. యూట్యూబ్ నుంచి వచ్చి దట్టు ఇమ్మేచ్యూర్ గా లేదు పోస్టర్ వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ గా, చాలా గట్టిగా ఉన్నాయి పోస్టర్ డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. పోస్టర్లు ఏముందిలే, ఎడిటర్ చేస్తారులే అని కొంచెం సర్ప్రైజ్ అయ్యారు, బట్ లైట్ తీసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ సాంగ్ వదిలాను 5 లాంగ్వేజెస్ లో. ఇప్పుడు 5 లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఒక 5 లాంగ్వేజెస్ లో ఒక పెద్ద హీరో సినిమా చేయాలంటే, పెద్ద హీరో కాదు, ఒకడైనా చేయాలన్నా 200 నుంచి 300 మంది టీం కావాలి. బట్ నేను ఒక్కనే 5 లాంగ్వేజెస్ లో యూట్యూబ్ నుంచి వచ్చి ఒక మాస్ సినిమా అంటే చాలా పెద్ద సినిమా. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు నా సినిమా చూసిన వాళ్ళు, మీరు చూడలేదు సినిమా, నేను ఇంకా చూడలేదండి. నేను ట్రైలర్ చూసాను, బాగుంది. చూడలేదు కాబట్టి ఇలాంటి అవమానాలే మాట్లాడతారు అందరూ, యాంకర్లు అందరూ. మీరు కాదు, మోస్ట్ ఆఫ్ ద యాంకర్స్ హూ ఇంటర్వ్యూడ్ మీ ఆల్ ఆర్ మూవీ చూడకుండా, ట్రైలర్లు చూడకుండా నా ఇంటర్వ్యూ. అవి చూస్తే పర్సెప్షన్ మారుతుంది. యూ మైట్ ప్రైజ్ మీ. నేను చూసాను, మీ ట్రైలర్ చూసాను. ట్రైలర్ చూస్తుంటే కూడా నాకు ఒక డౌట్ వచ్చింది, ఎందుకంటే కొంచెం పుష్ప 2 ఆ థీమ్ అలా కనిపిస్తుంది. కేజీఎఫ్ థీమ్ పుష్పాల ప్యాంట్ వేసుకుంటాడు ఆయన.
లేదు లుంగి వేసుకుని నేను అనేది అదే అండి కాదండి కొన్ని కంపారిజన్స్ స్టైలిష్ మాషాక్షి ఏ లూప్ హోల్స్ లేవు అసలు. నా కథ నేను సగం గుండు సగం మీసం కొరిగించుకుంటా. నా కథ తెలుగులో చూపిస్తే నిజం చెప్తాను, ఓపెన్ ఛాలెంజ్. మీరు కథ మీరు కాపీ చేశారని నేను అనట్లేదు. ఉదాహరణ చెప్తున్నా. కేజీఎఫ్ కానీ పుష్ప 2 కానివ్వండి, ఇంకా అదర్ పెద్ద సినిమాలు చూసినప్పుడు నార్మల్ కంపారిజన్ చేసుకుంటారు. సో ఈ మూవీస్ లో చూసినట్టు ఈ టైప్ లో వెళ్తున్నారా, ఈ థీమ్ ప్రకారం వెళ్తున్నారా, అసలు దీని కథ నేపథ్యం ఇలా ఉంటుందా అనే ఒక కాన్సెప్ట్ కి వస్తున్నారు? లేదు, మాది కథ కంప్లీట్లీ డిఫరెంట్. టెంప్లెట్ పాతకాలం టెంప్లెటే, అంటే లైక్ హీరోకి ఒక ప్రాబ్లం, ఒక ఫ్యామిలీ, ఒక సినిమా, ఆ టెంప్లెట్ అలానే ఉంటుంది. కానీ నడిపించిన కథనం, తీసిన విధానం చాలా వేరుగా ఉంటుంది. అండ్ అట్లా ఒక మొదటి పాట 5 లాంగ్వేజెస్ లో వదిలినప్పుడే సర్ప్రైజ్ అయ్యారు, రెండో పాట సర్ప్రైజ్, థర్డ్ సర్ప్రైజ్. పాటలు కూడా చాలా బాగున్నాయి. అలా స్టెప్ బై స్టెప్. దెన్ ఐ స్టార్టెడ్ ప్రమోషన్, ఇంటర్వ్యూలు మొదలుపెట్టి ప్రమోషన్ స్టార్ట్ చేసి రిలీజ్కి వెళ్ళాను. రిలీజ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు నువ్వు యూట్యూబ్ నుంచి వచ్చావు, పాన్ ఇండియా హీరో, నువ్వు చెప్పే మాటలు, నీ అంత కథ వేరు ఉంది, ఏంది నువ్వు అని ప్రతి ఒక్కరు తక్కువ అంచనా మాట్లాడడం, దానికి నేను కౌంటర్లు ఇవ్వడం, ఇలా జరుగుతున్నప్పుడు హైప్ వచ్చింది. ఆ హైప్కి నేను చెప్పాను ఒకటే మాట, 3 బీర్లు కొడితే ఎంత దమ్ము వస్తుందో నా సినిమాలో అంత దమ్ము, అంత కెపాసిటీ, అంత ఊపు, అంత ఎనర్జీ, అంత ఉల్లాసం, అంత ఉత్సాహం ఉందని చెప్పా. వాళ్ళందరూ ప్రతి ఇంటర్వ్యూలు ఇదే చెప్పా. అది ఇప్పుడు కనపడిందిగా. ఓపెనింగ్ సీన్ లో జైల్ ఫైట్ లోనే జనాలు ఎట్లా ఎగురుతున్నారు, మాస్ జనాలు. మీ న్యూస్ ఛానల్ కైనా, రాజకీయ నాయకులకైనా, బిజినెస్ మ్యాన్ కైనా, సినిమా వాళ్ళకి, ఎవరికైనా జనాలు అల్టిమేట్ సోర్స్. అవును, వాళ్ళకి ఏం కావాలనేది చూసి అది పట్టుకుంటేనే అది అల్టిమేట్ సోర్స్. అంతేగాని ఈ కెమెరామ్యాన్ అన్నాడు, ఆ మేకప్ మ్యాన్ అన్నాడు, ఈడగతాలు చేసి వాడగతాలు చేసి, దిస్ ఈస్ కామన్ థింగ్ దట్ హ్యాపెన్ ఎవ్రీవేర్. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ వచ్చింది ప్రతి ఒక్కరికి చేతిలోకి, అందరు హోమో సాపియన్స్ మనుషులమే, కొంచెం క్రియేటివ్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక సీన్ ఇస్తే, లవ్ సీన్, మీరు ఒకలా తీస్తారు, నేను ఒకలా తీస్తా. సో దట్ డజంట్ మీన్ నేను తీసిందే కరెక్ట్ అని కాదు. సో సినిమాకి వెళ్ళి వాడు ఏం తీసాడో నువ్వు చూసి దాన్ని ఎంజాయ్ చేయాలి తప్ప దీన్ని ఇలా తీయచ్చు, దాన్ని ఇలా తీయచ్చు విశ్లేషించడానికి. అలాంటప్పుడు నువ్వు అదైపో, ఎందుకు విశ్లేషించడం, అలా తీ ఇలా తీ అని చెప్పడానికి. క్రియేటివ్ మైండ్ వచ్చింది ప్రతి ఒక్కరికి ఫోన్ వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు క్రియేటివిటీగా తీసారని అర్థమవుతుంది క్లియర్ గా. డైరెక్టర్ ఎవరు? డైరెక్షన్ నేనే డైరెక్టర్. మీరే డైరెక్టర్? ఈ సినిమాకి నేను 6 పాత్రలు పోషించాను. యాక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, మ్యూజిక్, స్టంట్స్, స్టోరీ. మ్యూజిక్ కూడా మీరే? అవును. అంటే మీకు ముందు నుంచి ఏమైనా మ్యూజిక్ గురించి ఏమైనా ఐడియా ఉందా? సినిమా గురించి నాకు 0 నాలెడ్జ్ మేడం, బట్ ఐ ఎడ్యుకేటెడ్ వెల్. బ్యాచులర్స్ ఇన్ ఫార్మసీ వరకు చదువుకున్నాను, ఢిల్లీకి వెళ్ళాను, సివిల్స్ రాశాను, యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను 2016లో నేను. అండ్ చెన్నై లయోలా కాలేజ్కి వెళ్ళాను, డైరెక్షన్ కోర్స్ చేశాను. తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చాను. సినిమా అనేది ఒక చిన్న ప్యాషన్. డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, కానీ నన్ను సొసైటీ హీరో చేసింది. తర్వాత నేను ఒక సినిమా చేయాలనుకుంటే డబ్బులు కావాలి, ఏ ప్రొడ్యూసర్ నాకు పెట్టలేదు. యూట్యూబ్ని కెరీర్గా ఎంచుకొని మొదలెట్టి యూట్యూబ్లో వీడియోలు చేస్తూ వచ్చిన ప్రతి రూపాయి కూడబెట్టి సినిమా చేయాలని సినిమా మొదలుపెట్టాను. నా డబ్బులు పెట్టేటప్పుడు నేను ఎటువంటి సినిమా చేయాలి, ఇప్పుడు ఎటువంటి కథలు నడుస్తున్నాయి, ప్రతి వారం సినిమాలు ఆడుతున్నాయా ఆడట్లేదా, ఉదాహరణ ఈ లెక్కలన్నీ వేసుకొని నా డబ్బులు పెట్టేటప్పుడు చాలా సాలిడ్ గట్టి బొమ్మను వదలాలి అని 2 కథలు కలిపి చాలా పెద్దగా రాసుకొని కథని 3 గంటల 3 నిమిషాలు సావగొట్టా. అంటే ఒక్క సెకండ్ కూడా బోర్ ఉండదు సినిమాలో. చాలా ప్రాపర్ గా, అంటే నాకు కాల్స్ వస్తున్నాయి, జెన్యూన్ కాల్స్ వస్తున్నాయి. సెల్ఫ్ డబ్బా అంటే వాట్ వీ కెన్ సే లైక్ ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఒక పెద్ద వాళ్ళని పిలిపించి బొకేలు ఇచ్చి ఇదంతా చేయలేం, మళ్ళీ అన్నెసరీ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మీరు ప్రమోషన్స్ కి కూడా సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టకుండా ప్రమోషన్స్, ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్స్ చూస్తున్నాం భారీ బడ్జెట్ మూవీస్ కి కూడా. ఈవెన్ హీరోయిన్లు కూడా ఎంటర్ అయ్యి నార్మల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నార్మల్ పబ్లిక్ తో రీల్స్ చేయడము అన్ని మనం రకరకాలుగా చూస్తున్నాం, రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ మూవీ మీది ఫస్ట్ స్టెప్. అలాంటిది మీరు ఏ సింగిల్ రూపీ లేకుండా ప్రమోషన్స్ సక్సెస్ఫుల్ గా వెళ్ళిందంటే ఎలా? ఆ కాన్ఫిడెన్స్? నా కష్టం మేడం, అదే కాన్ఫిడెన్స్ ఏం లేదు, నా కష్టము. అండ్ నేను యూట్యూబర్ కదా, యూట్యూబ్ లో నాకున్న కాంటాక్ట్స్ మెయిన్ యూట్యూబ్, నాకు శాటిలైట్ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు. సరే, ఇంకొకటి ప్రొడ్యూసర్స్ ని పిచ్చి బూతులు తిట్టారు. మీరు ఇప్పుడు ఫస్ట్ మూవీ మీరు ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు నార్మల్ ఎవరైనా కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా వాళ్ళది ఒక మంచి అవుట్పుట్ చూయించి దాన్ని బట్టి ముందుకు వెళ్తారు. మీరేమో ప్రొడ్యూసర్స్ ని పిచ్చి బూతులు తిడితే ఫర్దర్ గా మీకు ఛాన్సెస్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు? ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఎవరు ఇవ్వాల్సిన అవసరమే లేదు. నేను క్రియేట్ చేసుకుంటా. నా మీద మార్కెట్ ఉంది, ఈ పొద్దు నాకు క్రియేట్ అయింది, నాకు తెలుసు ఆ విషయం, ప్రజలకు తెలుసు. ఎందుకంటే ప్రజలు నా బొమ్మను చూశారు, అరే ఇటు దమ్మున్నోడరు అని వాళ్ళు కమెంట్స్ పెడుతున్నారు. ఆ ట్రైలర్కి వచ్చిన అది ఆర్గానిక్ వ్యూస్ కమెంట్స్, పాటలకు వచ్చిన ఆర్గానిక్ వ్యూస్ కమెంట్స్ అవి చాలు. అండ్ ఐ కెన్ స్టాండ్ అవుట్ మై సెల్ఫ్. అండ్ ఎవరైనా వస్తే అట్లా కాదు మేడం, రైట్ పీపుల్ ఫైండ్ అవుట్ చేస్తారు మేడం. తిట్టింది ఎవరు అంటే కొంతమంది ఉన్నారు, అవకాశాలు లైక్ స్టూపిడ్ పీపుల్కి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు మా హీరోయిన్కి అవకాశం ఇలా, నాకు ఇవ్వాలా? ఎంత కష్టపడ్డాం మేము, ఎంత కష్టపడి సినిమాని చేసాము. సినిమా చేసేదానికి ఇవ్వాలా, ప్రొడ్యూస్ చేయలేదు. తీసిన తర్వాత రిలీజ్ వ్యవస్థకు కూడా నేను అడిగా, ప్రతి ఒక్కరిని తిరిగాను.
సో ఎవడు నాకు ఈనప్పుడు ఇప్పుడు ఏంటి మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి నేను క్రెడిట్? సో సెల్ఫ్ గానే ఫ్యూచర్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీ సెల్ఫ్ గానే మీరు సెల్ఫ్ అంటే సో మెనీ అవుట్ సైడ్ పీపుల్ మెనీ న్యూ కమర్స్ ఉన్నారు కదా. అవును, మీ మూవీ ట్రైలర్ చూసాక కూడా అందులో చాలా క్యాస్ట్ అంతా కూడా కొత్తగా ఉంది. ఎవరు మీరు లైక్ సీనియర్ ఆర్టిస్టులను ఎవరిని కూడా తీసుకున్నట్లుగా కనిపించట్లేదు. మొత్తం అందరు కొత్త వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా పాన్ ఇండియాలో తీయాలంటే కూడా అదర్ లాంగ్వేజెస్ లో పీపుల్స్ ని తీసుకొని ఒక సినిమా చేస్తారు. సో ఆ వ్యక్తి వల్ల కూడా ఆ లాంగ్వేజ్ లో కొంచెం హిట్ ఉంటుంది, కొంచెం పుష్ ఆన్ అవుతుంది అనేది ఆలోచిస్తారు అందరు. కానీ మీ దాంట్లో మొత్తం కంప్లీట్ న్యూ క్యాస్ట్ ఉన్నారు, అందరు కొత్త వాళ్ళే. సో ఏంటి ఏ రకంగా వెళ్తుందని అనుకోవచ్చు? అదర్ లాంగ్వేజెస్ లో కూడా ఇప్పుడు తెలుగులో మీరు అన్నట్టు మంచి హిట్ వచ్చింది, టాక్ వస్తుంది, పాజిటివ్ గా ఉంది. అదర్ లాంగ్వేజెస్ లో ఇంకా ఏ లాంగ్వేజెస్ లో తీసారు అండ్ అక్కడ ఎలా ఉంటుంది అనుకోవచ్చు రెస్పాన్స్? వాళ్ళను వీళ్ళు పెట్టుకుంటే మార్కెట్ అవుతుంది అంటే అది చేతగానే మాటలు, చేతగానే మనుషులు అంటారు కదా, అదే అనమాట. ఎందుకంటే నేను జీరో కృష్ణానగర్ లో కొత్త వాళ్ళకి ఇవ్వాలనుకున్నా, అందరు కొత్త వాళ్ళకి ఇచ్చాను 20 మందికి. పీపుల్ ప్రతి ఒక్కరు పెట్టిన క్యాస్ట్ లో కూర్చున్నారు, ఎగ్జాక్ట్ గా పెట్టిన రోల్లో ఎగ్జాక్ట్ కూర్చున్నారు, సూట్ అయ్యారు. అండ్ లారీ అనేది లాటిన్ అమెరికాలో లారీనే, సౌత్ లో లారీనే, నార్త్ లో లారీనే, కేరళ ఏడబట్టిన లారీనే. లారీలో ప్రోడక్ట్ ఉంటుంది. కుటుంబ కథా చిత్రం, కుటుంబం ఎమోషన్ అనేది యూనివర్సల్ అపీల్. సో వై కాంట్ వి గో అని పాన్ ఇండియా అని వెళ్ళాను. అండ్ ఆల్సో ఖచ్చితంగా నచ్చుతుంది. బొమ్మ బాగుందా లేదా అని ఓవరాల్ గా చూస్తారు తప్ప క్యాస్టింగ్ ఉందా అని ఓవర్ చూడు. మీకు తెలుసు, ఉదాహరణ పెద్ద పెద్ద వాళ్ళం పెట్టిన సినిమాలు బోల్డాలు పడుతుంది. ఈ మధ్య చిన్న సినిమాలు కూడా మంచి హిట్ కొడుతున్నాయి. హోప్ సో మీది కూడా అలాగే వెళ్తుంది. టాక్ బాగా రావాలి, జెన్యున్ గా నాకు వచ్చింది. నేను ఏ వ్యక్తికి ₹1 లేదు పాజిటివ్ గా రాయమని. దే వాచ్ ద మూవీ, దే ఓపెన్లీ చేయలేదు. బట్ స్టిల్ ద డైజెషన్, ఆ డైజెషన్ జరగక వీళ్ళు మనసులో జీర్ణించుకోలేకపోతే నా మీద స్టిల్ ఈ డబ్బులు ఇచ్చి ఎన్ని ఛానల్స్ ఇస్తాం? 200 ఛానల్స్ లో ప్రతి వీడియోకి 50,000 30,000 వ్యూస్ అబోవ్ ఉన్నాయి నా మీద వీడియో చేస్తే ఈ వీక్ లో, ఈ మంత్ లో. దెన్ వాట్స్ ద రాంగ్? పీపుల్ వాచింగ్ దట్, పీపుల్ లైక్ ఇట్. అండ్ ఆల్సో దీస్ గైస్ ఎవరైతే చేసినారో వాళ్ళందరూ కూడా దే నో ద కస్టమ్ ఆఫ్ యూట్యూబర్ అనమాట. అందుకు వాళ్ళు అలా రాస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళందరూ కూడా, నేను ఒక్కరిని కూడా పిలవలేదు. నేషనల్ మీడియా ఒక 10-12 మందిని పిలిచా. ఐమాక్స్ లో షో వేసాను August 2 మార్నింగ్. ఆ రోజు షో వేస్తే ఆ రోజు 12 మంది వస్తే ఆ 12 మంది తప్ప రిమైనింగ్ అక్కడ సీటింగ్ కెపాసిటీ 450 ఫిల్ అయిపోయి ఒక 20 మెంబర్స్ బయట నిలబడి కొట్టుకుంటున్నారు సీట్ దొరక్క. నేను ఓన్లీ 12 టికెట్స్ నేను బుక్ చేసింది, రిమైనింగ్ మొత్తం వాళ్ళే బుక్ చేసుకున్నారు. అంత డిమాండ్ ఉంది. అంతమంది వచ్చారు. ఈవిడ ఏదో డబ్బా మాటలు చెప్తాను చూద్దాం వీడి కథ అని వచ్చారు, చూశారు, ఇంకా సైలెంట్ అయిపోయి వాళ్ళ మొత్తం అందరి ముఖాలు సైలెన్స్. వచ్చారు, రివ్యూ పాజిటివ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తుంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి అంతా చాలా ప్రాపర్ గా ఉంది. లైక్ మీరు అనుకుంటే మంచి జాబర్ అవ్వచ్చు, మంచి అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా అవ్వచ్చు. లైక్ ఇందాక మీరు చెప్పారు యూపీఎస్సీలో పాస్డ్ అవుట్ అని. సో అంతా ఉన్నప్పుడు ఎందుకు మీకు సడన్ గా యూట్యూబ్ సైడ్ కానీ యూట్యూబర్ అవ్వాలని కానీ సినిమాస్ చేయాలని ఈ ఇంటెన్షన్? అంటే ఎలా ఉండేది? ఫ్యామిలీ ఒప్పుకుందా మీరు ఇలా వెళ్తానని? ఎందుకంటే ఒక మంచి స్టూడెంట్, బాగా చదువుకుంటున్న స్టూడెంట్, ఈవెన్ మా ఇళ్లలో అయినా సరే బాగా చదువుకుంటుంటే చదువు జాబే చేయాలి అని అంటారు కానీ వేరే ఫీల్డ్ కి వెళ్తే అసలు ఒప్పుకోరు ఇంట్లో. మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారా ఇంట్లో? అలాంటిది ఏం లేదు మేడం. ఇప్పుడు మామూలు చదువుకున్న జాబ్ కూడా చేశాను నేను. మెట్రో ఫార్మస్యూటికల్స్ బాలనగర్ లో చేశాను 2016లో. ఇట్ వాజ్ లైక్ 6 months 6 నెలలు పని చేశాను. ఇట్లా కేజ్ లా అనిపించింది, ఒక ఉద్యోగం నార్మల్ ఏముందిలే అని. దాని తర్వాత కృష్ణానగర్కి వచ్చినప్పుడు సినిమా ఫీల్డ్ పైన చిన్న ఇంట్రెస్ట్ వచ్చింది. సో చదువుకున్నాం, నేను ఏ ఫీల్డ్ అయినా చేయగలననే తప్పన ఆలోచన నాకుంది, కష్టపడే తత్వం ఉంది. అండ్ ఆల్సో నాలెడ్జ్ ఉంది, ఏం చేయొచ్చు, ఇప్పుడు ఏదైనా ముందు చేయాలంటే అనలైజ్ చేయాలి ఏం చేయొచ్చు అనేది. సో నేను యాక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యా. యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయినప్పుడు ఈ కృష్ణానగర్లో ఆడిషన్స్కి వెళ్ళాం, ఎవరు అవకాశం ఇవ్వలేదు. నాకు అర్థమైంది ఏంటంటే మనకు అవకాశం ఇవ్వాలంటే మన మీద మార్కెట్ ఉండాలి, మన మీద డబ్బులు పెట్టాలంటే వేరే వాళ్ళు మనకు డబ్బులు రావాలి, టికెట్లు తెగాలి. ఇది ఎప్పుడు ఏ ఇయర్ లో? ఇట్స్ బీన్ 4 years, 2020 జూన్. సో నాకు అర్థమైంది మనకు మార్కెట్ ఉన్నది, ముందు మనం ఫేమ్ అవ్వాలి. ఫేమ్ అవ్వాలంటే మీలాగా ఇట్లా యాంకర్ అవ్వాలి, ఆర్ఎల్స్ యూట్యూబ్లో ఏదైనా చేయాలి, ఆర్ఎల్స్ షార్ట్ ఫిల్మ్ చేయాలి. 2 షార్ట్ ఫిల్మ్లు చేశా, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, వ్యూస్ రాలే వాటికి. కొన్ని కామెడీ వీడియోస్ అట్లా ఇట్లా చేశా, వాటికి వ్యూస్ రాలా. సో దేనికి బాగా వ్యూస్ వస్తున్నాయి అదే తర్వాత దేనికి వ్యూస్ బాగా వస్తున్నాయి అని చూస్తే ప్రాంక్స్ బాగా ట్రెండింగ్, అందరికి వ్యూస్ వస్తున్నాయి. సో ఇది మనం ఎందుకు చేయకూడదని తెలియక దిగి నేను చేసేసా. విత్ ఇన్ టైమ్ నో టైమ్ ఐ గాట్ సమ్ ఫేమ్ అండ్ సమ్ మనీ అండ్ ఆల్. Then I started saving money and doing movie. శ్రీకాంత్ రెడ్డికి యూట్యూబ్ లో
మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. మీరు అనుకుంటే నార్మల్లీ ఏదైనా చేసి పెట్టుకున్నా కూడా ఈజీగా మీకు ఫాలోవర్స్ వస్తారు. మీరు చేసిన సినిమాలు కానివ్వండి, మీ షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి, మీ దాంట్లోనే పెట్టుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది. మీరు అన్నట్టు ఇందాక మీరు చెప్పారు మీ షార్ట్ ఫిలిమ్స్ ముందే బడ్జెట్ పెట్టుకొని చేశాను, లాస్ అయ్యానని. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేశారు. ఏ కాన్ఫిడెన్స్, ఏది మిమ్మల్ని పుషప్ చేస్తుంది? ఎందుకంటే 2 సార్లు ఆల్రెడీ ఫెయిల్ అయ్యారు. ఇది 3వ సారి చాలా డూ ఆర్ డై అన్న సిచ్యువేషన్ మీది. ఎక్కడ 2 సార్లు ఫెయిల్ అయ్యా? మీరు షార్ట్ ఫిలిమ్స్ 2 చేశాను, వ్యూస్ కూడా రాలేదని చెప్పారు కదా. మొదటిలో ఫస్ట్ అప్పుడు నేను ఫేమ్ కూడా కాదు, చిన్న కెమెరాతో విలువలు లేకుండా సరిగా తీయకపోతే వ్యూస్ రావు కదా. ఉన్న బడ్జెట్ 5,000 10,000లో. సో దాని ఎక్స్పీరియన్స్ గా అవి చాలా చిన్నవి. దోస్ ఆర్ నథింగ్. ఈవెన్ యూట్యూబ్ లో కూడా లేవు అవి. జస్ట్ టెల్లింగ్ ద స్టోరీ వాట్ హ్యాపెండ్ అనమాట. అయితే దాని తర్వాత 2 సంవత్సరాల వరుసగా ప్రాంక్స్ చేశాను. కెమెరా ఐడియా ఉంది అండ్ ఎడిటింగ్ ఐడియా ఉంది, డైరెక్షన్ ఆల్రెడీ చేసి వచ్చాను, చిన్న చిన్న సినిమాలో పనిచేశాను. కృష్ణానగర్ లో 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సో 2 ఏళ్ళు యూట్యూబ్ చేశాను కాబట్టి నాకు ఒక పీపుల్ యొక్క మెంటాలిటీ తెలుసు, ఫర్ విచ్ దే ఆర్ అట్రాక్టింగ్ అని. తర్వాత ప్రతి వారం మూవీస్కి వెళ్తున్నాం, చూస్తున్నాం ఏ మూవీలు ఆడుతున్నా ఏ ఆడట్లేదు అర్థమవుతుంది. సో కృష్ణానగర్ లో ఉంటున్న డైరెక్టర్లతో మాట్లాడతాం, ఫైటర్స్ తో మాట్లాడతాం, యాక్టర్స్ తో మాట్లాడతాం. ఈ ఎన్ని అనుభవాలతో నా డబ్బు నేను కూడబెట్టుకున్న డబ్బుతో గట్టిగా తీయాలంటే ఒక మంచి కథ రాసుకొని సాలిడ్ గా గట్టిగా తీసాయి సినిమాని. ఈ సినిమా ప్రజలకు నిజంగా నచ్చింది, నిజంగా జెన్యూన్ కలెక్షన్స్ వచ్చాయి. ఎంత బడ్జెట్ అయ్యింది మూవీ? 1,90,00,000 2 కోట్లు అయింది సుమారు 2 కోట్లు అయింది. ఇప్పుడు ఎంత వచ్చిందో దగ్గర మీ బడ్జెట్? నిన్న 5 రోజులకి 3,86,00,000 వచ్చింది మేడం. సో పెట్టిన దానికి అదంతా ప్రొడ్యూసర్ కి రాదు, అదే తప్పుగా అనుకుంటారు ప్రజలు. ప్రొడ్యూసర్ కి అదంతా రాదు. అంటే ఎందుకంటే థియేటర్ల రెంట్లు, పబ్లిసిటీ, క్యూబ్ ఇవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ పోతాయి. కోటికి 12-15 లక్షలు వస్తాయి మాకు అంతే. ఓకే, సో పెట్టిన దానికి ఎంతో కొంత అయితే వచ్చింది, వస్తది. మళ్ళీ ఓటీటీ ఉంది, యూట్యూబ్ ఉంది, చాలా థింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మూవీ లారీ చాప్టర్ 1, ఇప్పుడు చాప్టర్ 1 అని ఉంది అంటే మీరు చెప్పకనే సీక్వెన్స్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2, 3 కూడా ఉంది. 2 ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, భారీగా. ఇది 1 కొంచెం ఇదే చాలా భారీ, దీనికన్నా 2 ఇంకా భారీ ఉంటుంది. మీరు అన్నట్టు బాలీవుడ్ నుంచి దింపుతాం గట్టిగా. ఓకే, సో మీరు ఒక డైలాగ్ చెప్పారు కదా ఇందాక స్టార్టింగ్ లో, నేను చెప్పాను ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి. ఇంకా డైలాగ్ ఇలాగ అయిపోయినాయి మేడం, సినిమాలు జనాలు ఒకసారి చెప్పండి మా కోసం. నాకు యాక్చువల్ గా డెంగ్యూ ఫీవర్ ఉంది మేడం. స్టిల్ ఐ కమింగ్ టు ప్రమోషన్స్ అనమాట. మూవీ నడుస్తుంది థియేటర్ లో, కొంచెం వ్యూస్ వస్తాయి, జనాలు తెలుస్తుంది అని. సో డైలాగ్స్ కూడా మీరే రాసుకున్నారా? డైలాగ్ నేను కాదు, మొత్తం ఐడియా, కంప్లీట్ ఐడియా నాది, తీసింది నేనే. కానీ మా కెమెరామెన్ చాలా వర్క్ చేశాడు దానికి, తను పెన్నింగ్ చేశాడు. నాకు లేజీ అనమాట, నేను రాయలేని పెన్ను. మనోడు అన్ని రాస్తాడు బాగా, మంచోడు. తాడిపత్రి నాగార్జున అని మంచి టాలెంటెడ్ గాయ్. తను ఈ సినిమాకి ఒక 40% వర్క్ చేశాడు, నేను ఒక 60% చేసింటాను. ఓకే, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి కృష్ణానగర్ లో 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు, యూట్యూబ్ గా చేశారు, ఫెయిల్యూర్స్ చూసారు. మీరు షార్ట్ ఫిలిమ్స్ చేసినా కూడా అవి సరిగా వ్యూస్ రాకపోవడం, ఇవన్నీ చూస్తుంటే కూడా నార్మల్గా ఇంకెవరైనా ఉంటే కూడా ఏవి మనకని వర్కౌట్ కాని పనులు, ఏదైనా జాబ్ చేసుకుందాం అనే వెళ్ళిపోతారు. కానీ మీకు అలా కాదు, మీరు ఏదైతే నమ్ముకున్నారో ఆ పాత్ పైనే వెళ్తున్నారు. సో మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారు. ఈ రోజు థియేటర్స్ లో మీకోసం విజిల్స్ వేస్తున్నారు, పేపర్స్ ఎగరేస్తున్నారు, బయట కొట్టుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? అది నాది పెద్దగా ఫీల్ గాను మేడం, హై ఫీల్ గాను. గట్టిగా మనీ రావాలి, ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేయాలి, ఇంకా 10 సినిమాలు చేయాలి, ఒక 100 మందికి ఉపాధి కల్పించాలి, అండ్ బాగా ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఇది కాదు, నా ఒరిజినల్ కథలు ఇంకా చాలా బాగున్నాయి, మంచివి. ఇది లారీ చాప్టర్ 1 అనేది ఇది క్రియేటివ్ గా ఈ 2 to 3 years కి సెట్ అయ్యే కథ ఇది యాక్చువల్లీ. బట్ ఇంకా మంచి కథలు ఉన్నాయి, అవి తీయాలి. అంటే ఇప్పుడు మీ వచ్చిన మొదటి ఫిలిం కి మీకు యూట్యూబ్ లో ఇంత మంచి ఫాలోయింగ్ ఉన్నా కూడా మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పైన చూసి కూడా అంత ఆదరిస్తున్నారంటే, మీ అభిమానులు మీరు అంత సంపాదించుకున్నారంటే అది నాట్ అన్ ఈజీ థింగ్. అంతమంది అభిమానుల్ని చూడడం కానీ, వాళ్ళు మిమ్మల్ని అంత హైప్ ఇవ్వడం కానీ మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం స్మాల్ థింగ్ మేడం. నాకు రీజన్ వాళ్ళు ఏదో చూపిస్తున్నా అంటే, బాగా చేయకపోతే వాళ్ళు అనరు కదా. బాగాలేదనుకో నేను చేసిన ప్రాజెక్టు, అల్లే అంత ఇంట్రెస్ట్ గా పోయి చూడరు. అది దమ్ముంది, ఫుల్ ఎనర్జీ ఇస్తుంది, ఊపిస్తుంది, విజువల్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అది తీసిన విధానం. అంటే ఓపెనింగ్ సీన్, జైల్ ఫైట్ సీన్ ఉంటది, గంజాయి కొడుతూ వస్తే ఒక యాంగిల్ లో రివీల్ అయితే రామ్ చరణ్ చిరుతలా ఉంటది అనమాట ఓపెనింగ్ ఫైట్. కంపేర్ చేస్తున్నారు వాళ్ళే, మినీ బాహుబలి అంటారు కొంతమంది ఖైదీ సినిమా అంటారు, కొంతమంది పుష్ప అలా అంటున్నారు. అవి పెద్ద సినిమాలే కదా. ఉదాహరణ అదే చిరుత మూవీలో రామ్ చరణ్ ఉన్నట్టుగా మిమ్మల్ని కూడా అలాగా చూస్తున్నారని చెప్పేసి అంటున్నారు, ఏంటి? అదే మేడం వాళ్ళు అంటున్నారు, అవి 100 కోట్లు పెట్టిన పెద్ద సినిమాలు కదా. నేను 2 కోట్లు పెట్టాం కదా, కృష్ణానగర్ లో బచ్చాగలం కదా, మేము మా కెమెరామెన్ అందరం మేము వాళ్ళ స్టైల్లో తీసాం ఉదాహరణ. కానీ కథ వేరు, చూసి చెప్తే వాళ్ళది మాది సీనే వేరు ఉంటది కంప్లీట్. కంపారిజన్ అలా అంటున్నారు, అంత పెద్దవాళ్ళతో పోలుస్తున్నట్టు వీఆర్ వెరీ హ్యాపీ.
ఇనీషియల్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ అనమాట. సో బట్ ఆల్రెడీ సక్సెస్ అనమాట, ఆల్రెడీ పెట్టిన డబ్బులు వచ్చింది. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే నేను మామూలు ఉదాహరణ ప్రభాస్ అన్న అభిమాని ఉదాహరణ నేను. అయితే ఇప్పుడు సినిమా గురించి ఏదో అంటున్నారు జనాలు. ఇప్పుడు ఈ వీక్ సోమవారం 3 రోజులు అయిపోయిన తర్వాత సోమవారము బుక్ మై షోలో ఏ సినిమాలకు లిస్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నారు ఈ వీక్ అని బుక్ మై షోలో ఒకటి పెడతాది అనమాట. మార్నింగ్ ఇప్పుడు పెడితే డెడ్ పూల్ హాలీవుడ్ మూవీ రయన్ అది ఇట్స్ బీన్ 2 weeks అయింది. అండ్ దిస్ వన్ కల్కి ఇట్స్ బీన్ 3 weeks అయింది. అండ్ లారీ చాప్టర్ 1 week అయింది. 1 week కాదు 5 days అయింది. ప్రభాస్ అన్న పక్కన ఫస్ట్ సినిమా పాన్ ఇండియా లారీ చాప్టర్ 1 నాది లిస్ట్ అయింది బుక్ మై షోలో. ఇంతకన్నా ఏం కావాలి? ఇందాకేదో మీరు డబ్బా అన్నారు, సెల్ఫ్ డబ్బా. బుక్ మై షో చూపిస్తాను, సెల్ఫ్ డబ్బా ఏంటి? గూగుల్లో కొట్టండి లారీ చాప్టర్ 1 అని 100 పేజీలు వస్తాయి. ఎవరికన్నా వస్తాయా రాలా అంటే మొదటి సినిమాకి ఎవరికన్నా వస్తాయా రాలా? ఎందుకంటే నేను వర్క్ చేసా, ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. వర్క్ చేసి మాట్లాడుతున్నా. అంటే వర్క్ చేసినా కూడా చాలా మంది కష్టపడుతున్నారు. చాలా మంది వాళ్ళు ఫస్ట్ ఎంత చేసినా కూడా కొందరికి కరెక్ట్ పడట్లేదు. ఎంత చేసినా కాదు చెయ్యరు, సొల్లు చెప్తారు, అన్ని సొల్లు మాటలు చెయ్యరు. ఎంత చేసి నేను ఇంత చేసినా కాదు చెయ్యరు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు విజయ్ దేవరకొండనే తీసుకుందాం. ఫస్ట్ నుంచి ఆయన చాలా కష్టపడ్డాడు. అర్జున్ రెడ్డి పడేంత వరకు కూడా రాలేదు కదా, చెప్తున్నారు కదా. ఆయన ఒక యాక్టర్, నేను ఒక యాక్టర్. విశ్లేషించకూడదు మొదటి విషయం. టేక్ అన్ ఎగ్జాంపుల్, పక్కన పెట్టండి. మాది పల్లెటూరు, దాని నుంచి ఇక్కడికి వచ్చాం. ఒక రూమ్ రూమ్ లో ఫుడ్ సంపాదించుకోవాలి, తర్వాత అక్కడ పరిచయం సంపాదించుకోవాలి. హైదరాబాద్ ఊరు కాని ఊరు, తర్వాత పోయి పరిచయం ద్వారా వచ్చి అవకాశం సంపాదించాలి. అవకాశం సంపాదించిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. ఆ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా హిట్ అవ్వాలి. సినిమా హిట్ అయిన తర్వాత క్యారెక్టర్, ఇందులో క్యారెక్టర్ అది ఉంటుంది కదా, అది హిట్ అవ్వాలి. ఇన్ని ప్రాసెస్ ఉన్నాయి. మాకు బతకడానికే కష్టం. హైదరాబాద్ వచ్చి పల్లెటూరు నుంచి ఆల్రెడీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అందరితో కలిపి. సోకాళ్ళు మీరు చెప్పిన యాక్టర్స్ ఎవరో మీకు అర్థమైతే నేను చెప్పేది. ఇక్కడ పుట్టి ఆ పక్క గల్లీలోకి వెళ్ళే అవకాశం ఆడడం పెద్ద మ్యాటర్ కాదు. ఆల్రెడీ కనెక్షన్స్ ఉంటాయి. మీకు తెలుసు స్టోరీ, వాట్ ఐఎమ్ టెల్లింగ్. అర్థమవుతున్నాను నేను చెప్పేది. మనం పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ కూడు సంపాదించుకొని, ఇల్లు సంపాదించుకొని, కూర్చొని తిని, మళ్ళీ అవకాశం సంపాదించుకొని, అంటే మన బిల్లులు మనం కట్టనే తెల్లారిపోతుంది. అది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక మేమ్ ఫేమస్ అవుతుంది కదా, హైదరాబాద్ కి రెంట్ కట్టడానికి వచ్చామో లేదంటే రెంట్ కట్టడానికి హైదరాబాద్ కి వచ్చామో. ప్రతిరోజు బిల్లులు కట్టడానికే మన సరిపోతుంది. మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అయ్యేది. సో టు ఫుల్ఫిల్ అవ్వాలంటే వీ హ్యావ్ టు బి డిప్లొమాటిక్. మల్టిపుల్ గా డిఫరెంట్ టాస్క్లు అట్ ఏ టైం మనం పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు 4 ఏళ్ళు అయింది నేను హైదరాబాద్ వచ్చి. 4 ఏళ్లలో 2 సంవత్సరాలు యూట్యూబ్ మీద ఫోకస్ ఉన్నా. ఏ అమ్మాయి పిలిచినా పోలా, ఎవడు తాగుదాం పిలిచినా పోలా, ఎవడైనా పార్టీ పిలిచినా పోలా, నేను పోలేదు. ఎంజాయ్మెంట్ లేదు. పిలుస్తారు కదా మనం ఫ్రెండ్స్. ఉదాహరణ అంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, బాయ్స్ థింగ్స్ చెప్తున్నా, జనరల్ బాయ్స్ థింగ్స్ ఇవన్నీ. ఎవరైనా పిలిస్తే పోతారు పార్టీకి, అమ్మాయి పిలిస్తే పబ్కి వెళ్తారు, ఏదైనా జర్నీ గోవాకి వెళ్దాం అంటే వెళ్తారు. వెళ్ళరా థింగ్స్, బేసిక్ థింగ్స్ వెళ్ళరా? మీరు అమ్మాయి కాదా? ముసలి వాళ్ళ? మీరు ముసలి వాళ్ళని కాదు, మాకుంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. అందరు అమ్మాయిలు గోవాకి వెళ్ళాలి, పబ్లకు వెళ్ళాలి అని రూల్ ఏం లేదు. కొందరు ఆఫీస్కి వెళ్తారు, లెట్ ఇట్ బి. సరే, మీకు మంచి వంట చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, ఏదైనా ఉందా? మీ హాబీస్ ఏంటి? వాట్స్ హాబీస్? నా హాబీస్ పక్కకు పెట్టండి. ఇంకోటి మీకు హంటింగ్ స్టార్ అని నేమింగ్ ఉంది కదా, హంటింగ్ స్టార్ అని. ఎందుకంటే మీకు నచ్చిన వీడియో ఒకటి ఓపెన్ చేయండి. అది మా ఫైటర్స్ పెట్టారు. సరే, లెట్ ఇట్ బి పెట్టేసుకుందాం. అంటే మీ ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ మొదట్లో ఎలా వస్తారు? మొదటి సినిమా రిలీజ్ కాకముందనే. ఇప్పుడు చాలా ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు హంటింగ్ స్టార్ అనే సినిమా చూసి పెడతారు. అయితే షూటింగ్ చేసేటప్పుడు హంటర్ అని ఇట్లా టాటూ ఉంటుంది ఇక్కడ. వాడు ఒక స్ట్రీట్ ఫైటర్. సో నేను చేసే విధానం, నేను చేసే స్పీడ్ అన్ని చూసి, అన్న నువ్వు హంటర్ అన్న, హంటింగ్ స్టార్ వేసేసుకో అని ఫైటర్స్ అన్నారు. మా సినిమాకి వచ్చిన ఫైటర్స్ వాళ్ళకి కూడా నేను చాలా మంది డైలాగులు ఇచ్చా. సో వాళ్ళు కొంచెం ఫేవర్ నాకు. అంటే ఫైటర్లకు ఎవరు డైలాగులు ఇవ్వరు. అంటే ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీలో తొక్కేయాలని చూస్తారు. మన ఫ్రెండ్ కూడా క్యారెక్టర్ ఇవ్వరు, ఇచ్చిన డైలాగులు ఇవ్వరు. మీకు అర్థమవుతుందా? నేను ఎవడో మొఖం తెలియనోడికి కూడా డైలాగులు ఇచ్చా. కృష్ణానగర్ లో 100 మంది ఫైటర్లు ఉన్నారు నా సినిమాలో. 20 మందికి డైలాగులు ఇచ్చా. చెప్పాలంటే మీరు చాలా మంది నాతో పాటు ఒక సైన్యం వేసుకొని వచ్చా. ఒక 20 మందిని తీసుకొచ్చి సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు అందరినీ. వాళ్ళైతే మొన్న ఇద్దరు ముగ్గురు అయితే ఐమాక్స్ దగ్గర కాళ్ళ మీద పడ్డారు ఫైటర్స్. వాళ్ళ డైరెక్ట్ స్క్రీన్ పైన డైలాగులు ఇచ్చా. వాళ్ళ నత్తి, వాళ్ళు పలకలేరు కొంతమంది. ఓనికి కూడా పలక ఇచ్చి, నా టైం కెమెరా పెట్టి వెయిట్ చేపించి వాడిని గైడ్ చేసి, చెప్పురా అని, ఫేస్ సూట్ అయితే చెప్పురా అని అట్లా చేశా.
ఎనీవే మీరు చేసిన పని ఇట్స్ గుడ్ థింగ్, అది అభినందించాల్సింది. ఎందుకంటే మీతో పాటు కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చారు, అంతా బానే ఉంది. బట్ ఇంకా కొంతమంది ఏవైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంత కష్టపడి వస్తున్నా కూడా, మీరైనా నేనైనా ఎవరైనా కష్టపడుతూ వస్తున్నా కూడా కమెంట్లతోని లైక్ మెంటల్ గా డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఇంకో కొన్ని కమెంట్స్ చూస్తుంటే కూడా వీడికి 2 కోట్లు ఎక్కడివి, సినిమా చేసేంత బడ్జెట్, డబ్బులు ఎక్కడివి, ఇందాక మీరు అన్నారు పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చాను, రూమ్ లో ఉండడానికి ఇంత కష్టము, వండుకోవాలి చేయాలి, ఫుడ్ బెడ్ ఇవే మన కష్టం అన్నప్పుడు మీకు 2 కోట్లు ఒక సినిమా తీయడానికి ఎలా పాసిబుల్ అయ్యింది? 2 సంవత్సరాలు యూట్యూబ్ వీడియోలు చేశా. ఈ నడవన మీరు వింటుంటారు 1 మంత్ వీడియోలు చేస్తేనే యూట్యూబ్ లో బాగా వ్యూస్ వస్తే 40 లక్షలు 50 లక్షలు వచ్చాయని బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేవాళ్ళు, ట్రావెలర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వింటుంటారు మీరు. సో యూట్యూబ్ లో నేను 2 సంవత్సరాలు 600 వీడియోలు చేశా. కృష్ణానగర్ లో ఉండే అమ్మాయిలతో అబ్బాయిలతో కామెడీ ఫన్నీ ప్రాంక్స్ అవి ఇవి అని నాకు నచ్చినటి 2 సంవత్సరాలు చేస్తే ఫేస్బుక్ యూట్యూబ్ 2 ప్లాట్ఫామ్స్ లో నాకు వచ్చిన డబ్బులు అది. ఆ డబ్బులను నేను వేస్ట్ చేయకుండా అందరు యూట్యూబర్లు కార్లు ఫ్లాట్లు కొని పబ్బుల్లో తిరుగుతున్నారు కొంతమంది. నేను దాన్ని నా సినిమా నా ధ్యేయం కోసం పెట్టుకొని దాన్ని ప్రతి రూపాయి కూడా పెట్టి, యాక్చువల్గా ఈ సినిమా 7 నుంచి 14 కోట్లు అయింది. 2 కోట్లలో ఈ సినిమాని భూమి మీద ఎవడూ తీలేడు. ఈ సినిమాని నేను 23 రోజుల్లో తీసా. అది ఎలా పాసిబుల్ అయింది? ఈ 2 కోట్ల బడ్జెట్ తో 5 లాంగ్వేజెస్ మూవీస్ అంటే మళ్ళీ పాటలు ఇవన్నీ డబ్బింగ్ చేయాలంటే కూడా ఇవన్నీ చాలా పెద్ద వర్క్. ఈ 2 కోట్లలో మీకు ఎలా పాసిబుల్ అయ్యింది? అదే మేడం, ఐదు పాత్రలు పోషించాను. డైరెక్టర్ డబ్బులు లేదు, యాక్టర్ కి డబ్బులు లేదు, నేనే ఎడిటర్ కి నాకే డబ్బులు లేదు. అసిస్టెంట్లు పెట్టుకున్నా, అసిస్టెంట్ పేమెంట్స్ ఇచ్చాను, అసిస్టెంట్ ఎడిటర్స్ ఉంటారు కదా వాళ్ళకి. తర్వాత మ్యూజిక్ మామూలుగా బయట వాళ్ళని అడిగితే ఒక 2-3 సినిమాలు చేసిన వాళ్ళని నా సినిమా బడ్జెట్ 20 లక్షలు అని పెట్టుకొని దిగా. వాళ్ళు 40, 50, 70 అన్నారు. పక్క పడేసి స్టూడియో తీసుకొని ప్రోగ్రామర్ని పెట్టుకొని ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పెట్టుకొని మ్యూజిక్ ట్యూన్స్ ఇచ్చుకొని మనం లిరిక్ రైటర్ కొత్త అబ్బాయిని అవకాశం ఇచ్చి ఫిల్టర్ చేసుకున్న అందరినీ. అంటే ఫస్ట్ మొదటి సినిమా ఆగిపోయింది ప్రాబ్లం, బడ్జెట్ లేక, డైరెక్టర్ ప్రాబ్లం వల్ల అండ్ ప్రొడ్యూసర్ ప్రాబ్లం వల్ల. మొదటి సినిమా కొత్తపేట గ్రామం అనేది ఆగిపోయింది. సో ఈసారి చేసే సినిమా ఆగిపోకూడదు, అన్ని నా కంట్రోల్లో ఉండాలి, నా డెసిషన్ నా చేతిలో ఉండాలి, ప్రతిదీ నా చేతిలో ఉండాలి. అదర్వైజ్ మళ్ళీ ఆగిపోతే మళ్ళీ ల్యాగ్. నా సినిమాలో డైలాగ్ ఉంటది, లేట్ చేయొద్దు లైఫ్ ల్యాగ్ అయిపోద్ది అని. మీరు లేట్ చేశారు ఇంటర్వ్యూకి. ఏమి అయినా కానీ మీది ఏం ల్యాగ్ అవ్వదు, బానే వెళ్తుంది, నో ప్రాబ్లం, వరీ అవ్వదు. ఆ తరహాలో లేట్ కాకూడదు, అసలు వేస్ట్ అవ్వద్దు టైం అని నేను గమనించి ప్రతిదీ నేనే పాత్ర పోషించి డబ్బులు తగ్గించుకొని చేసుకున్నా. ఎంత హోంవర్క్ అయ్యింది మీరు ఈ మూవీ తీయడానికి? మీకు ఎంత హోంవర్క్ చేశారు? ఒక 16 నెలలు మేడం. 16 నెలలు? 16 నెలలు అంటే 16 నెలలు షూటింగ్ చేసాం. సారీ, హోంవర్క్ 1 మంత్ చేసాం. 4 years హోంవర్క్ అనుకోండి. ఐ వాంట్ టు డూ వన్ గుడ్ ఫిలిం. సో ప్రతి వారం చూస్తున్నాం ఎటువంటి నడుస్తున్నాయి. సో నేను తీసాను. మళ్ళీ తెలుగులో తీసే కథలు వేరు ఉంటాయి. ఇది కథ తమిళ్లా ఉంటది, తీసిన విధానం తెలుగులా ఉంటది. స్టైలిష్ మాస్ యాక్షన్. ఇది పంచగట్టుకొని గడ్డం పెంచచ్చు, కానీ నేను ప్యాంట్ వేసి టాటూలు వేసా తెలుగుకు తగ్గట్టు. అల్లు అర్జున్ ఆపోజిట్ గానా? అట్లని మీకు ఇదే దిస్ ఇస్ వాట్ మీకు అందరికి ఇలానే ఉంటది. మీరే అన్నారు కదా పంచగట్టుకొని గడ్డం పెంచుకోవచ్చు అని. లారీ డ్రైవర్ అంటే మాస్ అంటే పంచగట్టుకొని గడ్డం పెంచచ్చు, లారీ డ్రైవర్ మాస్ గా. అలాంటిది నేను ప్యాంట్ వేసి టాటూలు వేసాను, ఓపెన్ షర్ట్ బటన్ తీసాను, స్టైలిష్ గా టాటూలు కూడా వేసాను. అంటే స్ట్రీట్ ఫైటర్ వాడు అసలు. యాక్చువల్లీ మన సినిమాలో మన హీరో, అందుకే సినిమా చూస్తే మీ పర్సెప్షన్ అవును ఒక మంచి హంటర్ కావాలి అలాంటివన్నీ చూడండి అని వాడు ఒక స్ట్రీట్ ఫైటర్. అట్లా అసలు ఏంటి కథ నేపథ్యం ఏంటి? కథ లారీలో ప్రోడక్ట్ ఉంటది, దాని చుట్టూ గ్యాంగులు తిరుగుతుంటాయి. ఆ ప్రోడక్ట్ దేశానికి సంబంధించింది. ఈడు హీరో గాడి ఎందుకు ఎక్కాలి లారీ? ఈజ్ ఎ డ్రైవర్, ఆడు డ్రైవరా, మెకానికా, దొంగ, పోలీసా అనేది కథకు సంబంధించిన బ్యాక్ డ్రాప్. అండ్ కుటుంబ కథ చిత్రం. వాళ్ళ నాన్న ఏం చేశాడు, అండ్ ఆ ప్రతాప్ విలన్ అనేవాడు ఏంటి, ఈ గ్యాంగులు 5 గ్యాంగులు ఎందుకు వస్తున్నాయి, ఆ ప్రోడక్ట్ ఏంటి, అండ్ తీసిన విధానం, టెంపో, ఆ డైలాగులు జనాలు ఎంజాయ్ చేస్తారు స్క్రీన్ పైన ఆ గ్యాంగులు ఎదురుపడినప్పుడు. ఆ 3 పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 3 పాటలు తీసిన 3 పాటలు. సో దట్స్ ద మూవీ. ఎస్, మీ హార్డ్ వర్క్ కూడా చాలా కనిపించింది ట్రైలర్ చూసాక. ఈవెన్ సాంగ్స్ కూడా వింటుంటే ఓకే బాగుంది అనిపించే రకంగా కూడా ఉన్నాయి. హార్డ్ వర్క్ అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా శ్రీకాంత్ రెడ్డికి నెగిటివ్ కమెంట్స్ కనిపిస్తున్నాయి. నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు కూడా ఎవరికేం తక్కువ కాదు, ఎవరికి వాళ్ళకు అక్కడికక్కడే కౌంటర్స్ ఇస్తున్నారు, అలా వెళ్తున్నారు కూడా. సో నెగిటివ్ గా థింక్ చేసే వాళ్ళకి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, తొక్కడానికి చూసే వాళ్ళకి కానివ్వండి, ఏం చెప్తారు మీరు? ఐ న్యూస్ నుంచి వాళ్ళకి ఏం చెప్తారు? అదేం లేదు మేడం, కాలం సమాధానం చెప్తుంది మేడం. కాలం మనం వదిలేయాలి, వాళ్ళని వదిలేయాలి. కాలం సమాధానం చెప్తుంది. వన్ ఫైన్ డే ఏదో ఒక రోజు ఒక మంచి సీన్ చూస్తాడు మనది, ఆడే ఇన్స్పైర్ అవుతాడు. అరే ఈయన నేను ఇలా అనుకున్నది అని ఆడు
టర్న్ అవుతాడు మన సైడ్. జస్ట్ గివ్ సమ్ టైమ్, దట్స్ ఇట్. లారీ చాప్టర్ ఇంకా లేదు, ఇది మానవతా దృక్పథంలో. ఇంకా లేదు వాడు ఆపోజిట్ లో ఏదైనా బార్ లారిననుకో ఆడ ఒక పెద్ద ఎదవ అని ఇంక ఎగిసి తనడమే. అది మ్యాటర్. ఓకే, లారీ చాప్టర్ 2 ఎప్పుడు ఉంటుంది అనుకోవచ్చు మేడం? బడ్జెట్ ఎక్కువ అవుతుంది మేడం, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే దీంట్లో 9 ఫైట్స్ ఉన్నాయి లారీ చాప్టర్ 1 లో. నేను ఇప్పుడు ఎంత మాట్లాడినా మీరు చూడలేదు, చూసి ఆల్రెడీ అంటున్నారు కదా రివ్యూస్, అసలు వాడు మాట్లాడింది తక్కువ, అసలు తన మూవీ గురించి నేను మాట్లాడేది చాలా తక్కువ, సినిమా చాలా ఎక్కువ ఉంది సినిమాలో. నేను చాలా తక్కువ మాట్లాడుతున్నా. అంటే ఐఎమ్ లైక్ 25+ క్రాస్ అయ్యా. సో మెచ్యూరిటీ వస్తుంది, మాటలు తగ్గుతాయి, యాక్షన్స్ పెరుగుతాయి వయసు పెరిగిన తర్వాత. నిజంగా మనిషి అనే వాడికైతే అందుకు నేను తగ్గించే మాటలు. కానీ నా సినిమాలో మ్యాటర్ చాలా ఉంది. ఆనెస్ట్ గా ఎవడు చేయలేడు తెలుగు ఫిలింలో, ఎవడన్నా కానీ దమ్ముంటే చేయమను. సినిమా పెద్దది మేడం, 3 గంటలు నాన్ స్టాప్ కొత్త ఉంటది అంతే. కలిసి వచ్చి చూసే మూవీయా లేదంటే చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. మరి అంత ఎక్కువ లేదు, ఒక మోస్తరు ఉంది. ఏమన్నా ముద్దు వచ్చినప్పుడు పక్కా తిరగండి అంతే. బాగుంది, చాలా బాగుంది మేడం సినిమా. కుటుంబ బంధము, సఖ్యత కూడా ఉంటది, అన్ని ఉన్నాయి, విలువలు కూడా ఉన్నాయి సినిమాలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇంకా మంచి హైట్స్ కి రీచ్ అవ్వాలనుకుంటున్నాం. అండ్ ఏదైతే ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అని చాప్టర్ 2 కూడా మేము చాలా హ్యూజ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ద వెరీ మీరు నైట్ సినిమా చూడండి, టికెట్ బుక్ చేసి ప్లీజ్. సినిమా చాలా బాగుంది మేడం, అందరూ బాగుంది అంటున్నారు. తప్పకుండా చూస్తామండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా చాలా మందిని మీరు థియేటర్స్ కి రప్పించుకొని శ్రీకాంత్ రెడ్డికి ఇంకా మంచి ఫ్యాన్ బేస్ ఉండాలి. ఇంకా మీరు పాన్ ఇండియాలో కూడా వెళ్తున్నారు కాబట్టి ఇంకా బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి. మీలాగా ఇంకా చాలా మందిని కూడా తీసుకెళ్ళండి, చాలా మందికి ఉపాధి అవకాశం కూడా ఈ రకంగా కల్పించండి. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ప్రజలందరికీ పాదాభివందనం. చాలా మంది చూశారు అండ్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. నన్ను నమ్మి 1,25,000 మంది సినిమా చూశారు థియేటర్ లో. అండ్ రిమైనింగ్ పీపుల్ ఎవరైతే చూడట్లేదో ప్లీజ్ బుక్ చేసుకోండి టికెట్స్. రివ్యూ చూడండి, 10 రివ్యూస్ చూడండి. పాజిటివ్ ఎక్కువ, 5 కన్నా ఎక్కువ ఉంటే మీరు వెళ్ళండి. 5 కాదు 9 ఉన్నాయి పాజిటివ్. మీరు చూసి థియేటర్ లో బుక్ చేసుకొని ఫ్యామిలీతో సహా వెళ్ళి లారీ చాప్టర్ 1 చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా వెళ్ళండి, మంచి సినిమా, మిస్ అయిపోతారు. ఫైట్లు, పాటలు చాలా బాగున్నాయి, కథ చాలా బాగుంది, నిజంగా బాగుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ లారీ చాప్టర్ 1. లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iNews. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వ్యూవర్స్, మీరు కొత్త వాళ్ళు, కొత్త ఆర్టిస్టులు, కొత్త స్క్రిప్ట్స్ తో కూడా వస్తున్నారు. ఇలాంటి యువతని కూడా మీరు సపోర్ట్ చేయాలి. మంచి రివ్యూ ఉంటేనే కూడా వెళ్ళండి అంటూ కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంటే కూడా రివ్యూస్ పరంగా కూడా చూస్తే చాలా మంది లైక్ చేస్తున్నారు, మూవీస్ కి వెళ్తున్నారు, అదంతా కూడా బాగుంది. సో మొత్తం మీద కొత్త టీమ్ ని కూడా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి యువతని మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి సో ప్లీజ్ గో అండ్ డూ వాచ్ ది ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ iNews. మీతోనే మీ వెంటే.